హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే, ఫస్ట్ బ్లాగ్ ఏంటి అని చెప్పే ముందు నన్ను చాలా మంది అడిగారు అనమాట, నువ్వు ఎందుకు ఎప్పుడు కార్లోనే స్టార్ట్ చేస్తున్నావు వీడియోస్, ప్రతి వీడియో కార్లోనే ఉంటున్నాయి అని. ఏమో నాకు అలా కుదురుతుంది అనమాట. ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటాను, బట్ హడావిడిగా వచ్చేస్తాను బయటికి. వచ్చాక కార్లో అయితే ప్రశాంతంగా మనకు టైం ఉంటుంది కదా, సో కార్లో స్టార్ట్ చేస్తున్నాను అనమాట నేను. సో ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే, ఐ గెస్ ఓకే, ఆల్రెడీ మీకు తమ్నైల్లో కనిపించుంటుంది. మేము డిన్నర్కి వెళ్తున్నాం అనమాట తాజ్ ఫలక్నామా ప్యాలెస్కి. యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండేది, నా షూటింగ్ లొకేషన్కి వెళ్ళేటప్పుడు నేను అలానే వెళ్తాను ఫలక్నామా దగ్గర నుంచి, రోజు దాన్ని చూసుకుంటా వెళ్ళేదాన్ని అనమాట, ఎప్పుడైనా ఇక్కడికి రావాలి ఒక్కసారైనా అని. సో ఇవాళ మా అన్న నాకు గిఫ్ట్ చేశాడు అనమాట, అంటే అతనే టేబుల్ బుక్ చేశాడు మా అన్న. మార్నింగ్ కాల్ చేసి నేను ఇలా ఫలక్నామాలో టేబుల్ బుక్ చేశాను వెళ్ళు అనేసి చెప్పాడు. సో ఇప్పుడు మనం తాజ్ ఫలక్నామాకి వెళ్తున్నాము. చలో. సో ఇప్పుడే ఎంటర్ అయ్యామన్నమాట లోపలికి. యాక్చువల్లీ ప్యాలెస్ అనేది కొండ పైన ఉంటుంది, ఇది కింది నుంచి పైకి వెళ్ళే వే అనమాట. ఇది ఎంట్రన్స్. యాక్చువల్లీ మనం కార్ అక్కడే పార్క్ చేసేయాలి. లోపలికి మన కార్ ఎలా ఉండదు, వీళ్ళ వెహికల్లోనే తీసుకొని వెళ్తారనమాట పైకి. అండ్ మనం ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు మనకి చాలా పికాక్స్ కనిపిస్తాయి పక్కకి. సో ఇది వచ్చేసి మెయిన్ బిల్డింగ్. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి టూర్ అనేది ఉంటుంది, లైక్ దే విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ప్యాలెస్ అండ్ ఆల్. సో ఇక్కడ ఏంటంటే మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అస్సలు అలౌ చేయరు, బట్ నేను వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు చూడకుండా వీడియోస్ తీశాను. సో ఇక్కడ చాలా వరకు ఫొటోస్ అన్నీ ఆయిల్ పెయింటింగ్స్తోనే ఉన్నాయి. అండ్ అవి కూడా ఎలా అంటే, నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే వాళ్ళు మననే చూస్తున్నట్టు, అండ్ మనం మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే కూడా వాళ్ళు మననే చూస్తున్నట్టు ఇలా ఉంటాయి కదా, అలాంటి పెయింటింగ్స్ ఉండే అనమాట అప్పట్లోనే. లైక్ ఇదంతా 18th century, 18లో ఎప్పుడో సంథింగ్ డేట్ చెప్పారు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లోనే ఫస్ట్ ఫోన్ అంట. ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి మొత్తం సిటీ కనిపిస్తుంది చుట్టూ. ఇది చాలా హైట్లో ఉంది, సో చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉండే ఇక్కడ నుంచి చూస్తుంటే. అండ్ ఇది వచ్చేసి బార్ కౌంటర్ అనమాట లోపల. యాక్చువల్లీ ఇందులోకి ఎలవే లేదు, బట్ నేను తెలియకుండా వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాను బయటికి. అండ్ ఇది డైనింగ్ రూమ్ అనమాట, మనకి మల్లేశ్వరి మూవీలో చూపిస్తారు ఇదంతా. అండ్ ఇది వచ్చేసి గాసిప్ రూమ్ అంట, లైక్ అక్కడ ఉండే క్వీన్స్ అందరూ గాసిప్ చేసుకోవడానికి ఉన్న రూమ్. అండ్ ఇప్పుడు వచ్చేసి క్వీన్ విక్టోరియా బెడ్రూమ్ ఇది. అండ్ ఇది వచ్చేసి లైబ్రరీ. అండ్ ఇది మనం ప్యాలెస్ నుంచి వెనక హోటల్కి వెళ్ళేవే అనమాట, మధ్యలో అంతే లాన్ ఏరియా లాగా ఉంది.
కి మనం బుక్ చేసుకున్న ప్లేస్ గోల్ బంగ్లా. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, అవుట్డోర్ సిట్టింగ్ అండ్ ఇండోర్ సిట్టింగ్. మనది అవుట్డోర్ అనమాట. మా అన్న యాక్చువల్లీ అవుట్డోర్ సిట్టింగ్ అయితే వ్యూ బాగుంటుందని అవుట్డోర్ బుక్ చేశారు. ఈ ప్యాలెస్లో ఎటు కార్నర్ నుంచి వెళ్ళి చూసినా మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి. అండ్ కమింగ్ టు ఫుడ్, మనకి 3 స్టార్టర్స్ ఇచ్చాడనమాట. ఒకటి పత్తర్ కా గోష్ అండ్ ప్రాన్స్ అండ్ చికెన్ అండ్ ఒక కప్లో సూప్ ఇచ్చాడు. అండ్ మెయిన్ కోర్స్ కంటే ముందు మనకి ఇదేదో టామరిన్ తీసుకొని వచ్చాడు. నేను ఎప్పుడు తినలేదు అది. చాలా అంటే చాలా పుల్లగా ఉండే నోట్లో పెట్టుకోగానే. అండ్ ఫైనల్లీ కమింగ్ టు బిర్యానీ అనమాట, నా ఫేవరెట్. బట్ ఈ ప్లేస్లో వావ్ అన్నట్టు నాకేం అనిపించలేదు. ఓకే పర్లేదు, బయట ఉండే టేస్టీ అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ డెజర్ట్స్ ఇచ్చారనమాట. నాకు అవి కూడా చాలా స్వీట్ అనిపించినాయి, ఓవర్ స్వీట్ ఉండే డెజర్ట్స్ కూడా. సో డిన్నర్ అయిపోయాక మేము మళ్ళీ కిందికి వచ్చేసి కొంచెం సేపు అక్కడ టైం పాస్ చేసేసి వాళ్ళ వెహికల్లోనే డ్రాప్ చేశారనమాట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఎక్కడ బిల్డింగ్లో ఎవరెవరు ఉన్నారు అనేసి మొత్తం చెప్పుకుంటూ తీసుకొని వస్తారనమాట కిందికి. సో that's it guys, hope you liked it. Please do like, share and subscribe to my YouTube channel.